హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్క్యూ ఫ్యాషన్స్. ఇలాంటి ఒక అందమైన బెల్ట్ని ఎక్కడన్నా చూసారా? సో ఇది మీ చేతులతో మీరే తయారు చేసుకోవాలని ఉందా? సో ఇంకెందుకు లేటు, ఈ వీడియో కంప్లీట్గా చూసేయండి. అండ్ ఇవి దేనికి రెడీ చేశాను అంటే, ఇదిగోండి ఈ మోడల్ బ్లౌజ్కి అంటే కింద లంగావోణి సెట్ అనమాట ఇది. సో ఆ లంగావోణి సెట్కి ఈ బెల్ట్ని డిజైన్ చేశాను. ఫంక్షన్ వేర్, పార్టీ వేర్ అనమాట ఇది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికోసం ఒక క్లాత్ని అండ్ అలాగే అంచు ఉంటుంది కదా, ఆ అంచుని తీసుకోవాలి. ఒక సైడ్ గోల్డ్, ఒక సైడ్ వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ డబుల్ షేడ్ తీసుకున్నాను. ఈ అంచునేమో ఈ విధంగా లోపలికి ఫోల్డింగ్ చేసి ఈ విధంగా కుట్టేశాను. సో అది బేస్ అనమాట. ఇది పైన ఉండే కుచ్చు కోసం. ఇది లోపల వైపు రెండు వైపులా కూడా స్టిచ్చింగ్ చేసేసి మొత్తం అంతా కూడా ఇలాగ తిరిగేసేస్తున్నాను. సో ఇలా మొత్తం తిరిగేసిన తర్వాత అటువైపు ఇటువైపు క్లోజింగ్స్ అయిపోతాయి కదా. సో ఇది మొత్తం కూడా దగ్గర 2 మీటర్స్ క్లాత్ తీసుకున్నాను. అంటే లాంగ్, అంత లాంగ్ తీసుకుంటే నడుం బెల్ట్కి సరిపోవడం వచ్చిందనమాట. ఓకే, అండ్ ఇప్పుడు దీన్ని అండ్ అలాగే ఈ రెండింటిని కూడా ఐరన్ చేసేసి అప్పుడు ఫ్రిల్స్ పెట్టుకోవడం అనేది స్టార్ట్ చేయాలి. సో ఫ్రిల్స్ పెట్టుకోవడం కొద్దిగా దగ్గరగా జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇదిగోండి, ఒకవైపు ముందుకి, ఒకటి వెనక్కి, ఒకటి ముందుకి, ఒకటి వెనక్కి, ఒకటి ముందుకి, ఒకటి వెనక్కి. ఫస్ట్ మనం ఏ సైజ్ అయితే స్టార్ట్ చేసామో చివరి వరకు అదే సైజు ఫ్రిల్స్ ముందుకి వెనక్కి పెట్టుకుంటూ వెళ్ళాలి. సైజు తగ్గితే బాగోదు. ఇగోండి, గోల్డ్ కలర్ వైపు అయినా సరే పెట్టుకోవచ్చు, అటు ఆ కలర్ వైపు నుంచి అయినా పెట్టుకోవచ్చు, ఈ కలర్ వైపు నుంచి అయినా పెట్టుకోవచ్చు. మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ హైలైట్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి, నేను ఇప్పుడు గోల్డ్ కలర్ వైపు నుంచి పెడుతున్నాను. అటు ఒకటి, ఇటు ఒకటి. ఇక్కడ సైజు కూడా ఇంపార్టెంట్ అండి. సైజు సెంటర్లోనే స్టిచ్చింగ్ పడాలి, అటు ఇటు ఎక్కువ తక్కువ పడకూడదు. సైజ్ ఇంపార్టెంట్. మనం పెటల్స్ పెడతాం కదా, సైజ్ ఇంపార్టెంట్. అండ్ లాస్ట్లో ఈ విధంగా లోపలికి ఇలాగ ఫోల్డింగ్ చేయాలి. ఫోల్డింగ్ చేసేసి దీని మీద ఒక స్టిచ్చింగ్ అనేది వేసేసేయాలి. అండ్ ఇప్పుడు దీన్ని ఇలాగ లోపలికి ఫోల్డింగ్ చేసేసి సెట్ చేసేసేయాలి. సో ఇప్పుడు బెల్ట్కి అవసరమైనంత క్లాత్ వచ్చింది. చూడండి, నేను 2 మీటర్స్ లాంగ్ తీసుకున్నాను, ఎంత వెడల్పు వచ్చిందో. అండ్ దీనికి పూసలు అనేవి కుట్టుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ బేస్ లాగా ఇది రెడీ చేశాను కదా, అంచు బ్లౌజ్లోదేనండి, విడిగా ఏం తీసుకోలేదు. ఆ అంచు లేకపోతే వేరే ఏ క్లాత్ అయినా సరే తీసుకోవచ్చు. ఓకేనా, ఆ తర్వాత నేను రెడీ చేసిన ఈ కుచ్చుళ్ళు పెట్టిన ఈ క్లాత్ని ఆ బెల్ట్ రెడీ చేసిన అంచు బెల్ట్ మీద పెట్టి సెంటర్లో స్టిచ్చింగ్ అయితే వేసేస్తాను. ఓకే, అండ్ ఇప్పుడు ఈ పూసలు అనేవి ఈ విధంగా అక్కడ ఒకటి, అటు ఒకటి, ఇటు ఒకటి పట్టుకుని ఇలాగా పూసలు స్టిచ్చింగ్ చేసేసుకుంటే ఇది కంప్లీట్ అయిపోతుంది. సో ఇలాంటి ఒక బెల్ట్ని మీరు హాఫ్ శారీస్ మీద కట్టుకుంటే కనుక చాలా చాలా బాగుంటుంది. చూడండి, సెట్ మొత్తం అయితే ఇలా ఉంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటివి ఇంకా కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.